4వ వచనం చదువుదామా? దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. సో ఇశ్రాయేలీలు ఏ మార్గంలో నడుస్తూ ఉన్నారు ఇప్పుడంటే? ఒక నూతనమైన మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఏ మార్గంలో నడుస్తున్నారు? నూతనమైన మార్గం. మరి 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఎడారిలో అదేమైనా అలవాటు ఉన్న మార్గమా? కాదు. కానీ దేవుడు వాళ్ళని నడిపించాడు. 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత వాళ్ళు 1 స్టెప్ హెడ్, ఒక అడుగు వేస్తే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఇంకా కనానులోకి వెళ్తారు. ఇక్కడ దేవుడు పలుకుతూ ఉన్నాడు, మీరు వెళ్ళే మార్గం ఎలాంటి మార్గం అంటున్నాడు? నూతనమైనటువంటి మార్గంలో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. బిడ్డలారా, ఇందాక కూడా మనం వాక్యం చదువుకున్నాం. దేవుడు ఈ భూతలము మీద ప్రతిదీ కూడా ఎలా చేయాలని ఆశపడతాడట? నూతనంగా చేయాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. ఎలా చేయాలని? నూతనంగా చేయాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, మీరు వెళ్ళే మార్గం ఎలాంటి మార్గం అని వాక్యం అంటుందంటే నూతనమైన మార్గం. ఇప్పుడు మీరు ఒక్క అడుగులో ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే కనాను దేశంలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మార్గంలోంచి వెళ్ళేటప్పుడు మీకు ముందుగా ఎవరు ఉండాలి అంటే నేను ఉండాలి. ఎవరు ఉండాలి? నేను. ఎవరైనా దేవుడు. ఎవరైనా దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీలు కనానులోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరు ముందుగా ఉన్నారు అంటే దేవుడు ముందుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆయన వెనక ఎక్కడికి నడుస్తూ ఉన్నారంటే కనాను దేశంలోకి వాళ్ళంతా నడుస్తూ. 3వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చిన మార్గంలో కనాను వెళ్తారంటే కుదరదు. ఎవరిని ముందుగా పెట్టుకొని కనాను వెళ్ళాలి? మీరు దేవుణ్ణి ముందుగా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? కనాను వెళ్ళాలి. కాబట్టి మీకు ముందుగా ఏమి నడుస్తూ ఉంది? దేవుని యొక్క నిబంధన మందసం నడుస్తూ ఉంది. నిబంధన మందసం ముందుగా ఉంది కాబట్టి ఆ నిబంధన మందసంను మీరు ఏం చేయాలంటే అనుసరించాలి. జస్ట్ యూ హావ్ టు ఫాలో. దేన్ని అనుసరించాలంటే నిబంధన మందసాన్ని. దేనికండి ఇదంతా అంటే మీరు వెళ్తున్నటువంటి మార్గం ఎలాంటి మార్గం ఉంటుందంటే నూతనమైన మార్గం. ఎంత ఎడంగా మీరు వెళ్ళాలి అనేది కూడా వాక్యం సెలవిస్తూ వచ్చింది. 2000 మూరల ఎడం ఉండాలట. దేనికి? మందసానికి. మీకు నడుస్తూ ఉన్నటువంటి మీకు దేవుని యొక్క మందసానికి ఎంత దూరం ఉండాలి? 2000 మూరల ఎడం ఉండాలి. ఎందుకు ఇంత ఎడం పెట్టారు? కారణం ఏంటి అంటే ప్రాముఖ్యంగా ఈరోజు మీ అందరూ నన్ను చూడగలుగుతున్నారు అంటే నేను ఒక ఎత్తైన స్థలంలో నిలబడ్డాను కాబట్టి మీరు అందరూ నన్ను చూస్తూ ఉన్నారు. చివర కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి మొదట కూర్చున్న వాళ్ళ వరకు అందరూ చూస్తారు. అదే నేను కింద నుంచుంటే మీలో కొంతమందికి నేను కనపడను. అంటే నేను కనపడాలి అంటే ఎక్కడ ఉండాలి? ఒక ఎత్తైన స్థలంలో ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది ఎవరిని చూస్తూ వెళ్ళాలి? దేవుని యొక్క మందసాన్ని చూస్తూ వెళ్ళాలి. మందసం దగ్గరగా ఉంటే వెనక ఉన్న వాళ్ళకి కనపడదు కాబట్టి మందసాన్ని ఎక్కడ ఉండమని చెప్పాడు దేవుడు? కిలోమీటర్ దూరం దగ్గర. ఎంత దూరం? కిలోమీటర్ దూరంలో మందసం ముందు వెళ్తూ ఉంది. వెనకాల మీరందరూ కూడా దాన్ని అనుసరించాలి. ఎందుకంటే నేను మీకు కనపడుతూ ఉంటాను, మీరు నన్ను చూస్తూ నా వెనక ఆ మందసాన్ని చూస్తూ మీరు రావాలి. ఇది మొదటి విషయం. రెండోది, దేవుని యొక్క మందసము పరిశుద్ధమైనటువంటిది అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధతకి అతి సమీపంగా మీరు ఉండకూడదు. కాబట్టి మీరు ఎంత దూరంలో నడవమని వాక్యం ఉంటుందంటే 2000 మూరల దూరంలో మీరు నడవాలి. పిల్లరా, ఒక నూతనమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపించేటప్పుడు ప్రతిదీ కూడా ఆయన మనకు తెలియపరుస్తారు. మీరు ఎలా అడుగులు వేయాలి, ఎంత దూరంలో ఉండి అడుగులు పడాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది ఎవరు నేర్పుతారు మనకంటే? మన ప్రభువే. ఆయనే ప్రతిదీ కూడా మనకు నేర్పుతాడు, నేర్పి నడిపిస్తాడు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నడిపించినటువంటి దేవుడు ఒక్క అడుగు దూరంలో ఉండగా కూడా ఆయన సలహా ఇస్తూ ఉన్నాడు, ఆయన సూచిస్తూ ఉన్నాడు. యెహోషువ భయపడవద్దయ్యా, మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. కాబట్టి ఈ నడకలో ప్రయాణంలో ఎక్కడొక్కడ నువ్వు ఆగిపోవద్దు, భయపడవద్దు, వెనకంజ వేయవద్దు.
అని చెప్పి యెహోషువకి అక్కడ ఉన్న జనులందరికీ కూడా దేవుడు చెప్తున్న మాట, నా మందసం ముందు వెళ్తూ ఉండగా మీరు ఏం చేయాలి? నన్ను మీరు అనుసరించాలి. చాలాసార్లు మనం చేసే తప్పేంటి అంటే, మనం దేవుణ్ణి ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరి ముందు ఉంటాం? మనం ముందు ఉంటాం. ఎవరి ముందు ఉంటాం? మనం ముందు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల్ని పిలిచినప్పుడు ప్రతిసారి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు నన్ను వెంబడించండి. నన్ను మీరేం చేయాలి? నాకు ముందు వెళ్ళమని కాదు, నా పక్కన ఉండమని కాదు, నా నెత్తి మీద ఉండమని కాదు, నా వెనకాల మీరు నన్ను చూస్తూ ఏం చేయాలి? వెంబడించాలి. క్రీస్తు పలికిన మాట, నన్ను పోలి మీరు నడవండి. క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. పౌలు అంటాడు కదా ఒక సందర్భంలో, నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడవండి అంటాడు. కాబట్టి ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఎవరిని చూస్తూ ముందుకు అడుగులు వేయాలి అంటే, క్రీస్తును చూస్తూ మన అడుగులు ముందుకి పడాలి. క్రీస్తు లేకుండా మనం ఎక్కడికి ప్రయాణం చేయలేం. ఎందుకంటే ప్రతిరోజు మీరు వెళ్ళే మార్గం నూతనమైన మార్గమే. బిడ్డలారా, మీరు అనుకోవచ్చు రోజు వెళ్ళే దారి, రోజు చేసే పని, రోజు మాట్లాడే మాటలు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మీరు వెళ్తున్న ప్రతి ప్రయాణం కూడా నూతనమైనదే. హల్లెలూయా. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట నూతనమైనదే. దేవుని కృప లేకుండా, దేవుణ్ణి మీరు అనుసరించకుండా ఆ నూతనమైన మార్గంలో మీరు ప్రయాణం చేయటం అసాధ్యం. కాబట్టి ఎవరు మనకు ముందుగా ఉండాలి? దేవుడు మనకు ముందుగా ఉండాలి. కాబట్టి ప్రభు అంటూ ఉన్నారు, నన్ను వెంబడించండి. యోహాను సువార్తలో ఒక చక్కని ఉపమానం ప్రభు మాట్లాడుతూ చెప్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త మరియు అతడు తన సొంత గొర్రెలను వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు. ఎవరి అతను? యేసుక్రీస్తు ప్రభుల వారు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా ఆయన ఏం చేస్తాడట? వాటికి వెనక నడుస్తాను రాయబడి ఉందా? లేదు. వాటి ఎక్కడ నడుస్తాడు? ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవేం చేస్తాయి? అతన్ని వెంబడించును. ప్రభువుని వెంబడించటం, దానిలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే, నువ్వు ప్రభువుని ఎరిగిన వాడివైతే ఎవరిని వెంబడిస్తావు? ప్రభువుని వెంబడిస్తావు. ప్రభువుని దాటి వెళ్ళిపో. ప్రభువుతో పనేంట్లే అనుకో. ప్రభువుతో నాకు ఏ సంబంధం లేదని చెప్పి మనం అనుకోము. ఆయనతో నడుస్తాం. ఆయన వెనుక మనందరం కూడా అడుగులు ముందుకు వేస్తాం. కాబట్టి ప్రభు సందర్భంలో అంటారు కదా, నేనే మార్గమును సత్యమును జీవం. కాబట్టి నేను తప్ప పరలోకానికి వెళ్ళడానికి వేరే మార్గమేమీ లేదు. కాబట్టి మీరు ఎవరిని చూస్తూ నడవాలి? నన్ను చూస్తూ నడవాల్సిందే. నా మార్గంలో రావాల్సిందే. నా మార్గంలో వచ్చినప్పుడు మాత్రమే మీరు ఎక్కడికి వెళ్తారంటే నిత్య రాజ్యంలోకి మీరు అందరూ కూడా ప్రవేశిస్తారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వేసే ప్రతి అడుగు నూతనమై ఉండాలి అని చెప్పి ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈ నూతనమైన మార్గంలో ఎవరిని అనుసరించమని ప్రభు అడుగుతూ ఉన్నారంటే, నన్ను అనుసరించండి అని కోరుతూ ఉన్నారు. అలనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాట, నా మందసము ముందు నడుస్తూ ఉండగా దాని వెనక మీరు రావాలి. మందసం బయలుదేరినప్పుడు మీరు కూడా బయలుదేరాలి. పగటి వేళ మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభము ఇశ్రాయేలీల ప్రయాణం అంతట్లో ఉంది. మేఘం ఆగినప్పుడు ఇశ్రాయేలీలు ఆగారు, మేఘం నడిచినప్పుడు ఇశ్రాయేలీలు నడిచారు. ఈ మేఘం ఎవరికి ముందుగా ఉంది? ఇశ్రాయేలీలకు ముందుగా నడిచింది, దాని వెనక వీళ్ళు నడిచారు. కాబట్టి మనకి మార్గం చూపించేది ప్రభువులు వారే. మనం వేసే ప్రతి అడుగు కూడా నూతనమైనది. ఆ నూతనమైన మార్గంలో మనం ప్రయాణం చేయాలి అని క్రైస్తవుడిగా ప్రతి విశ్వాసి బలంగా నమ్ముకొని ఉండాలి. హల్లెలూయా. పొద్దున్న లేవంగానే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనం ఆ నూతన దినాన్ని దేవుడు చూడటానికి కృపనిచ్చాడు. ఆ రోజంతా మీరు వెళ్ళే నూతన మార్గంలో ప్రభు మీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి. అనుకోవద్దు ఎప్పుడు వేసే గేరే, ఎప్పుడు నొక్కే బ్రేకే అని చెప్పి. కానీ మీరు ప్రయాణం నూతనంగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు వెళ్ళే మార్గంలో నూతనమైన మార్గం. కాబట్టి ఆ నూతనమైన మార్గంలో ఎవరు ముందుగా ఉండాలి అంటే ప్రభువే మీకు ముందుగా ఉండాలి. చాలామంది వాళ్ళ పాత మార్గాల్లోనే ఉంటారు, వాళ్ళ పాపపు మార్గాల్లోనే ఉంటారు, వాళ్ళు విడిచిపెట్టలేని మార్గంలోనే ఉంటారు. ఈరోజు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధపాటు దయచేసుకోండి, సిద్ధపాటు కలగజేసుకోండి అంటే అర్థం ఏంటి అంటే, ఇదిగో నేను ప్రభు దగ్గరికి వచ్చాను కాబట్టి నా మార్గం ఇంకా పాతదిగా ఉండటానికి వీల్లేదు.
ఏ మార్గంలో నడవాలని నువ్వు నేను సిద్ధపడాలి అంటే ఒక నూతనమైన మార్గంలో నడవాలని సిద్ధపడాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన నీ జీవితంలో నా జీవితంలో ప్రతిదీ నూతనంగా చేస్తారు. నూతనంగా భూతలం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నూతనమైన మార్గంలో నిన్ను నన్ను నడిపిస్తారు. నడిపించేటప్పుడు ఆయన్ని చూస్తూ మనం అడుగులు వేసేవారిగా ప్రతిరోజు నూతనమైనదిగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. మొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రభువు వాళ్ళని నడవమని చెప్తూ ఉన్నాడు. మొదటిగా ఆయన చెప్తున్న మాట, మీరు వెళ్ళు త్రోవలు ఇంతకు ముందు వెళ్ళింది కాదు కాబట్టి ఏ మార్గంలో మీరు వెళ్తున్నారు? నూతనమైన మార్గంలో మీరు వెళ్తున్నారు. క్రైస్తవుడుగా ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మన మార్గం కూడా నూతనంగా ఉండాలి అని చెప్పి సిద్ధపడి రావాలి. హల్లెలూయా. ఆ నూతన మార్గంలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. రెండవదిగా మనందరం కూడా దేవుని యొక్క మహిమను చూడాలి. అలనాడు ఇశ్రాయేలీలు కనానులో ప్రవేశించాలంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు పరిశుద్ధంగా ఉండాలయ్యా. ఎక్కడికి వెళ్ళటానికి? కనానులోకి ప్రవేశించడానికి. అదే 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఏం చేశాడట? ఆజ్ఞ ఇచ్చాను. ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? యెహోషువ. దేనికి ఇచ్చాడు ఈ ఆజ్ఞ అంటే రేపు ఏం చేయబోతున్నాడు దేవుడు? నూతన కార్యాలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ ఆశ్చర్య కార్యాలు మనం అనుభవించాలి మన జీవితంలో అంటే మనం ఎలా ఉండాలి? మొదటిగా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సీనాయి పర్వతం మీదకి దేవుని యొక్క మహిమ దిగి రాబోయే ముందు సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు అందరూ కూడుకొని ఉన్నారు. మోషే గారు అప్పుడు ఉన్నారు, అహరోను ఉన్నాడు, ఇశ్రాయేల్లో పెద్దలందరూ ఉన్నారు. ఎక్కడ కూడుకొని ఉన్నారు? సీనాయి పర్వతం దగ్గర కూడుకొని ఉన్నారు. అయితే దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి రాబోయే ముందు ప్రజలందరితో చెప్పినటువంటి మాట ఏంటి అంటే మోషేతో చెప్పిస్తూ ఉన్నారు. మోషేకి సెలవిచ్చారు. ఏమని? నిర్గమాకాండం వెళ్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మోషేతో అంటూ ఉన్నారు, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని ఏం చేయమన్నాడు? పరిశుద్ధపరచండి. ఎవరిని పరిశుద్ధపరచాలి? జనులను పరిశుద్ధపరచండి. ఎందుకు? రేపు నేను దిగిరాబోతున్నాను, నా మహిమ దిగిరాబోతుంది. ఎక్కడికి? సీనాయి పర్వతం మీద. కాబట్టి దేవుడు దిగి రావాలి అంటే ఆ స్థలం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుని అద్భుతాలు చూడాలి అంటే అలనాడు ఆ స్థలము ప్రజలు ఏ విధంగా అయితే పరిశుద్ధులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడో మోషేతో కూడా దేవుడు అంటూ ఉన్నాడు, అరే మీరందరూ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు కనాన్లోకి ఎంటర్ అవబోతూ ఉన్నారు. ఈ ఎంటర్ అయిపోయే ముందు మీరు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండండి. ఎందుకు? దేవుడు అద్భుత కార్యం జరిగించబోతుంది. ఏంటో అద్భుత కార్యం? స్పెసిఫిక్గా మోషేకి చెప్పిన ఈ అద్భుత కార్యం ఏంటి అంటే అలనాడు ఎర్ర సముద్రం 2 పాయలు అయింది కదా. అలనాడు ఎర్ర సముద్రం 2 పాయలు అయినప్పుడు ఆరిన నేల మీద ఇశ్రాయేలీలు అందరూ నడిచారు కదా. రాత్రంతా తూర్పు గాలి కొట్టగా సముద్రం ఏమైంది? 2 పాయలు అయింది. నేలంతా ఆరిపోయింది. దాని మీద ఎవరు నడిచారు? ఇశ్రాయేలీలు నడిచారు. అవతలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తంబూరా సితారాలు వాయిస్తూ నాట్యం చేస్తూ దేవుని స్తుతించారు. ఎందుకంటే ఇంకా శత్రువు మా దగ్గరికి రాలేదు. సముద్రం మూసుకుపోయింది, ఇంక శత్రువు రావడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడాడు? దేవుడే కాపాడాడు. అద్భుత కార్యం జరిగిందని ఆ రోజు అందరూ నాట్యం చేశారు. దేవుడు అంటూ ఉన్నాడు, ఏ స్టెప్ ఏ హెడ్. ఒక్కడుగే 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. తరాలు మారిపోయినాయి. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్దామని? కనానులోకి వెళ్దామని. కొంతమందికి నిద్ర పడుతుంది. రేపు ప్రయాణం ఉంటే నిద్ర పట్టుద్దా? పొద్దున్నే ఫ్లైట్ ఉంది, 6 గంటలకు 7 రాత్రంతా నిద్రపోరు, రాత్రంతా మెలుగుతూనే ఉంటారు. ఎందుకని? ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం, ఎగ్జైట్మెంట్. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. పిల్లల స్కూల్ ఫస్ట్ డే, ఈ కాలేజీ వాళ్ళకి ఫస్ట్ డే చాలా బాగుంటుంది. అట్లా ఈ వీళ్ళకి ఎగ్జైట్మెంట్లో ఉన్నారు ఎక్కడికి వెళ్ళటానికి? కనాను వెళ్ళటానికి. దేవుడు అంటున్నారు, అదే నేను మీ మధ్య ఒక అద్భుత కార్యం జరిగిస్తాను. ఈ అద్భుత కార్యం జరగాలంటే మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధత లేకుండా అద్భుత కార్యం జరగదు. హల్లెలూయా. ప్రభు బల దగ్గర అందుకే వాక్యం అంటుంది, 1 కొరింథీ పత్రిక కింద చదువుతున్న 11, 27, 28 వచనాల్లో మిమ్మల్ని మీరు ఏం చేయమంటుంది వాక్యం? పరీక్షించుకోండి.
దేనికోసం ఎగ్జామినేషన్ చేసుకోవాలంటే నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా. ఎందుకంటే ఈ కార్యం ఎవరి జీవితంలో జరగాలి? పక్కింటి జీవితంలో కాదు, ఎదురింటి జీవితంలో కాదు, నా జీవితంలో జరగాలి. నా జీవితంలో కార్యం జరగాలంటే ఈ బల్ల దగ్గరని ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దానికోసం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇశ్రాయేలీయులతో దేవుడు అంటూ ఉన్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండండి, మీ పాపాన్ని విడిచిపెట్టే దేవుని వైపు తిరగండి, పశ్చాత్తాపడండి, ప్రార్థన చేయండి. మనం వెళ్తున్న మార్గము పాతది రోత మార్గం అయితే ఈరోజే దాన్ని వదిలిపెట్టేయండి. మీరు కనుక క్షమాపణ అడిగినట్లయితే ఎవరు క్షమిస్తారు? దేవుడు క్షమిస్తారు. దేవుడు మనల్ని యోగ్యులుగా చేస్తాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఆ పరిశుద్ధత ప్రాముఖ్యం ఇశ్రాయేలీలు కనానులో ప్రవేశించడానికి, ఆ పరిశుద్ధత ప్రాముఖ్యం ఈరోజు మనం ఎక్కడ చేయి వేయటానికి? బల్లలో చేయి వేయటానికి. కాబట్టి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఉండేది. ఎవరైనా పాపం చేసినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారం ఆ పశువునో, ఆ గొర్రెనో, ఆ ఎద్దునో దేని ఎక్కడ బలిచ్చేవాళ్ళు? దేవాలయంలో బలిచ్చేవాళ్ళు. ఆ రక్తము యాజకులు ఎవరి మీద చిందించేవారంటే పాపం చేసిన వాడి మీద చిలకరించేవారు. కాబట్టి వాడికి ఏం కలిగింది? ఇప్పుడు పాప విమోచన కలిగింది. ఎవరికి? ఆ రక్తం పొందుకున్నటువంటి వ్యక్తికి. అయితే వీడు ఇప్పుడు పాప విమోచన పొందుకున్నాడు కాబట్టి దేని ద్వారా? బలి ఇచ్చిన రక్తము ద్వారా. బలి ఇచ్చిన రక్తము ద్వారా, గొడ్ల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము ద్వారా పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం పాప విమోచన కలిగి పరిశుద్ధులైతే, నూతన నిబంధనలో మనం కూడా పరిశుద్ధులుగా చేయబడ్డాం. కానీ మన మీద ఎవరి రక్తం ప్రోక్షించబడిందంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం ప్రోక్షించబడింది. హల్లెలూయా. ఈ రక్త ప్రోక్షణ ద్వారా నీ ప్రతి పాపము కొట్టివేయబడింది. నువ్వు ప్రతిసారి దేవాలయానికి వెళ్ళి బలి అర్పించవలసినటువంటి అవసరం లేదు. ఆయన నీ యొక్క ప్రతి పాపాన్ని పరిపూర్ణంగా తీసివేసిన నీతిమంతులుగా ఆయన తీర్చారు. అది యేసు రక్తము ద్వారా మనం ప్రోక్షించబడ్డాం, మనం పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి మనం ఎక్కడికి వస్తున్నామంటే బల్ల దగ్గరికి వస్తూ ఉన్నాం. 1 యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, చూసుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. గాస్పెల్ 1 జాన్ చాప్టర్ 1 verse 7. చెప్పుకొని నడిచిన ఎడల అప్పుడు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం. ఎప్పుడు అంటే పైన కండిషన్ ఉంది. ఏంటా కండిషను? దేవునితో మనం అన్యోన్య సహవాసం కలవారమై ఉండాలి, ఆయన నామాన్ని ఒప్పుకునే వారమై ఉండాలి, ఆయన అంగీకరించిన వారమై ఉండాలి. అలా ఉన్నప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ఏం చేస్తుందట? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. కాబట్టి మనం పాపము నుండి పరిశుద్ధపరచబడాలి, విమోచన పొందుకోవాలంటే మనకున్న ఒకే ఒక రక్తము, అది నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. కాబట్టి అలనాడు పరిశుద్ధంగా మీరు ఉండండి అని చెప్పి యెహోషువ ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేనికోసం? అద్భుత కార్యం జరిగించడం కోసం, నిత్య రాజ్యంలోకి ప్రవేశించడానికి కూడా ప్రభు మన దగ్గర నుంచి అడుగుతున్నది, మీరు పరిశుద్ధంగా ఉండాలి. అయ్యా, ఎలా మేము పరిశుద్ధపరచబడతాం? ఇదిగో నా రక్తము ద్వారా మీరు పరిశుద్ధపరచబడతారు. మీకోసమే, మీ పాపముల నిమిత్తమే ఎక్కడి నుంచి వచ్చారు ప్రభులు వారంటే పరలోకం నుండి ఆయన వచ్చారు. గొర్రెల రక్తము ద్వారా, మేకల రక్తము ద్వారా పాప విమోచన పరిపూర్ణం అవ్వదు, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే పాప విమోచన ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనం చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా జాగ్రత్తగా వినాలి, ఎలాంటి మార్గం యేసుక్రీస్తు వాళ్ళు మనకి ఇచ్చారంటే నూతనమైన మార్గం.
కాబట్టి ప్రభు బలలో మనం వస్తున్నాం, ప్రభువుని అంగీకరించామంటే మనలో ఏ మార్గం ఉండకూడదు, ఇంకా పాత మార్గం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఏ మార్గం ఇచ్చాడు మనకి? నూతనమైన మార్గంలో. ఇశ్రాయేలీయులతో దేవుడు అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళేటటువంటి త్రోవలు ఇంతకు ముందు వెళ్ళేటువంటి త్రోవలు కావు, నూతనమైన మార్గంలో మీరు నడవబోతూ ఉన్నారా? చదువుతాను. నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఏం కలిగి ఉన్నామట? మనం ధైర్యం కలిగి ఉన్నాం. ప్రభువుల వారు సిలువ వేయబడినప్పుడు సువార్తలో రాయబడినటువంటి అంశం ఏమిటి అంటే, దేవాలయపు తెర పైనుంచి ఎలా చినిగిందట? రెండుగా చినిగింది కిందకి, పైనుంచి కిందకి రెండుగా చినిగింది. ఎందుకు పైనుంచి కిందకి అనే బైబిల్లో రాయబడి ఉందంటే, కింద నుంచి పైకంటే ఎవడో కింద చింపేసి లాగేసి రెండు పక్కలు పట్టుకుని అంటారు. కింద నుంచి చినిగితే ఏమంటారు? ఎవడో కింద బొక్క పెట్టేసి అటో ఇటు పట్టుకుని లాగేశారు అని చెప్పి అనొచ్చు. కాబట్టి ఇప్పుడు పైన అన్ని అడుగుల ఎత్తులో ఉన్నటువంటి తెర ఎక్కడి నుంచి చినిగింది? పైనుంచి జరిగింది. దానికి గుర్తు ఏమిటి? దానికి సాదృశ్యం ఏమిటి అంటే, అంతకుముందు ప్రధాన యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పాప క్షమాపణ నిమిత్తం రక్త ప్రోక్షణ చేసేటటువంటి వారు. యాజకులు కానీ మిగతా జనం కానీ దేవుని యొక్క మందసాన్ని ప్రత్యక్షంగా చూడటానికి అవకాశమే లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే చేయవలసినటువంటి కార్యం అది. కానీ ప్రభు ఎప్పుడైతే సిలువ మీద ప్రాణం పెట్టారో, ప్రభు ఏమయ్యారు మనకంటే? ప్రధాన యాజకుడు అయ్యాడు. దేని ద్వారా అంటే, ఆ తెర చినిగింది. ప్రతి ఒక్కరూ కూడా దేని చూడవచ్చు? ఇప్పుడు డైరెక్ట్గా మందసాన్ని చూడవచ్చు. దేని చూడవచ్చు? మందసాన్ని చూడవచ్చు. కాబట్టి దేవునికి ప్రజలకు మధ్య ఇప్పుడు మధ్యవర్తి ఎవరూ లేరు. ఆయన ఒక్కడే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన ప్రధాన కాపరి, ఆయనే తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు. ఆయన ఏర్పరిచినటువంటి మార్గం ఏముంటుందంటే నూతనమైన మార్గము. రెండవదిగా ఆ మార్గంలో జీవం ఉందట. ఏముంది? జీవం. దెర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ దట్ వే. ఆ మార్గంలో ఏముంది? జీవం. వెళ్ళే మార్గాలన్నీ జీవమైన మార్గాలు కాకపోవచ్చు, మనం వెళ్ళే మార్గాలన్నీ జీవమైన మార్గాలు కాకపోవచ్చు, కానీ క్రీస్తు ఏర్పరిచిన మార్గము, క్రీస్తు మన కొరకు ఏర్పరిచినటువంటి నూతనమైన మార్గము ఎలాంటిది అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడంటే, జీవము కలిగినది. ఎలాంటిదట అది? జీవము కలిగినది. కాబట్టి క్రీస్తుని అంగీకరించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒప్పుకోవడం ద్వారా, ప్రభువే నా రక్షకుడు అని చెప్పి మనం నిలబడటం ద్వారా ఆయన రక్తము మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు బలలో చేయి వేస్తున్నాం అంటే మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆ పరిశుద్ధతను కొనసాగిస్తున్నప్పుడు దేవుడు నా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు కనానులో అడుగు వేయబోయే ముందు దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. బీ ప్రిపేర్. పరిశుద్ధపరుచుకొని మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉండండి. రెండు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, మనం వెళ్ళే మార్గాలు నూతనమైన మార్గాలు, పాత వదిలేసేయండి, నూతన మార్గాల్లో ప్రభు దగ్గరికి వద్దాం. రెండోది, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలి? పరిశుద్ధపరుచుకొని రావాలి. అప్పుడు మాత్రమే మన కార్యాలు నూతనంగా చూడగలం, అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలం. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడు. ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే, యెహోషువ ఏమంటున్నాడు? మీ మధ్య ఎవరున్నాడు అంటున్నాడు? ఏ దేవుడు? జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. పై వచనంలో 10వ వచనం చూద్దాం ఒకసారి. వారితో ఇట్లైనను, ఎవరితో? ఇశ్రాయేలీయులతో యెహోషువ అంటూ ఉన్నాడు, ఇట్లైనను సర్వలోకనాథుని నిబంధన మందసం. ఇప్పుడు ఎలాంటి మందసం అట అది? ఎవరి మందసం? నిబంధన మందసం. సర్వలోకనాథుని నిబంధన మందసం. రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, దేవుణ్ణి ఏమని చెప్తున్నాడు యెహోషువ అంటే, ఆయన సర్వలోకానికి నాథుడండి. అంటే ఫుల్ యూనివర్స్ని కవర్ చేస్తూ ఉన్నాడు. భూలోకము, పాతాళ లోకం, పరలోకం, లేదంటే ఇంకో గ్రహాల లోకం, ఇట్లా లోకాలు ఉన్నాయి అనుకోండి. ఈయన ఎవరికి దేవుడు? సర్వలోకనాథుడు. హల్లెలూయా. అన్ని లోకాలకి దేవుడై ఉన్నటువంటి ఆ దేవుని మందసం ఎక్కడుంది? మీ మధ్య ఉంది. జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఆ మందసము
అంత శక్తివంతమైనటువంటిది. హల్లెలూయా. కాబట్టి జీవము గల దేవుని మందసం మీ మధ్య ఉంది. ఆ మందసం మీకు విజయాన్ని అందిస్తుంది. ఆ మందసం పరిశుద్ధమైనది. ఆ మందసం మీకు జయాన్ని తీసుకొని వస్తుంది. ఆ మందసమే మీకు దిక్సూచిగా ఉంటుంది, మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని ఎవరు చెబుతున్నారు? యెహోషువ. హల్లెలూయా. మీకు చిన్న వృత్తాంతం జ్ఞాపకం చేస్తాను. సమూయేలు గ్రంథం చదివారా? తెలుసా మీకు? మొదటి సమూయేలు గ్రంథంలో అయితే ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఫిలిస్తీయులకును ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరెవరికి? ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఎబెనేజరు అనే ఒక ఊరిలో ఉన్నారు. వీరందరూ ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఏం జరిగిందంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక 4,000 మంది చనిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎంతమంది? 4,000 మంది. చనిపోగానే పరిగెత్తుకుంటూ అందరూ ఎబెనేజర్కి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసి ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు, చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో మనం ఎందుకు ఓడిపోయాం అనే దానికి కొంత డిస్కషన్ చేసుకుంటూ వచ్చారు. ఈజ్ ఎ వెరీ గుడ్ పాలసీ. ఎందుకు మనం ఓడిపోయామని ఆలోచించుకోవడం చాలా ప్రాముఖ్యం కదా. మీకు ఒకసారి దీని మీద ఒక వర్తమానం కూడా విన్నాం మనం. ఎవరి గురించి? ఫరో గురించి. ఎవరి గురించి? ఫరో. సరే, అయితే యూట్యూబ్లో ఉంది, మీకు కావాల్సింటే వెళ్ళి చూడండి. చక్కటి వర్తమానం. ఎందుకు మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళందరూ పరీక్షించుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక మాట తట్టింది. ఏంటంటే, అరే మనలో ఒక చిన్న సమస్య ఉందిరా. ఏంటది? మనలో దేవుని యొక్క సన్నిధి లేదురా. ఎందుకని? దేవుని సన్నిధి ఉండాలి అంటే ఏది మన మధ్యలో ఉండాలి? మందసం మన మధ్యలో ఉండాలి. ఏది మన మధ్యలో ఉండాలి? మందసం మన మధ్యలో. మందసం మన మధ్యలో ఉన్నదంటే ధైర్యం ఏంటి మనకంటే? దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. యెహోషువ అంటూ ఉన్నాడు, సర్వలోకనాథుని సన్నిధి మీ మధ్యలో ఉన్నదయ్యా. మందసం మీ మధ్యలో ఉంది. జీవము గల దేవుని మందసం మీ మధ్యలో ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత మీ మధ్యలో ఉన్నది అని చెప్పి యెహోషువ చెప్తూ ఉంటే, ఇశ్రాయేలీయులు అలనాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అప్పుడు వాళ్ళు ఏం పరీక్షించుకుంటున్నారంటే, అయ్యో మనం ఓడిపోతున్నాం. ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే మన మధ్య దేవుని యొక్క సన్నిధి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం తీసుకుని రావాలి మన మధ్యలోకి? మందసాన్ని తీసుకుని రావాలి. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఎబెనేజర్లో ఉన్నారు. దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంది? షిలోహులో ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి పంపించారు జనాల్ని? మందసం తెమ్మని షిలోహు పంపించారు. ఎలాంటి మందసం తీసుకురండి మన మధ్యలో. కంటే ఏలీ గారు యాజకుడిగా ఉన్నాడు, సమూయేలు బాలుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? షిలోహులో. అయితే అక్కడి నుంచి దేవుని యొక్క మందసాన్ని ఎక్కడ తీసుకుని వచ్చారు? యుద్ధం జరిగే స్థలానికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ మందసం వాళ్ళ మధ్యలో పెట్టుకున్న తర్వాత ఫిలిస్తీన్లకి విషయం తెలిసింది. ఏమనంటే, అరే వాళ్ళు మందసాన్ని తెచ్చుకున్నారు వాళ్ళ మధ్యలో. కానీ ఫిలిస్తీన్లో భయం మొదలైంది. ఫిలిస్తీన్లకు గుబులు కలిగింది. ఫిలిస్తీన్లు కంగారు పడిపోతూ ఉన్నారు. దేన్ని బట్టి అంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇదిగో వారు మందసాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి ఎవరు వచ్చారంటే యెహోవాయే యుద్ధానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి వాళ్ళ మధ్యలో ఉన్నది. ఆయనే యుద్ధానికి వచ్చాడు. ఈయనే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఈయనే ఇశ్రాయేలీని 40 సంవత్సరాలు పోషించాడు. ఈయనే మారాన్ని మధురంగా చేశాడు. ఈయనే అమాలేకీయులతో యుద్ధం జరిగించాడు. ఈయనే గొప్పగా ఇశ్రాయేలీని యోర్దాను 2 పాయలుగా చేసి ఇక్కడికి నడిపించాడు. కాబట్టి ఆ మందసం వారి మధ్యలో ఉంది. ఇప్పుడు మనకి ఏం చేయాలి అని ఎవరికి భయం కలిగిందంటే ఫిలిస్తీయులకు భయం. దేవుని యొక్క మందసం వచ్చింది అంటే, దేవుని యొక్క మందసం వాళ్ళ మధ్యలో ఉన్నది అంటే అర్థం ఏంటంటే సన్నిధి వారి మధ్యలో ఉన్నది. ఎవరి సన్నిధి? దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ఉన్నది. యెహోషువ ఇశ్రాయేలుతో యోర్దాను దాటే ముందు అంటూ ఉన్నాడు, అందరూ జాగ్రత్తగా వినండి, సర్వలోకనాథుని యొక్క మందసం, జీవము గల దేవుని యొక్క మందసం మన మధ్యలో ఉంది. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. కాబట్టి లెట్ us ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు క్రాస్ ద జోర్డాన్ని దాటడానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు సిద్ధపాటు చేసుకోవాలి. ఎవరు ముందుగా వెళ్తారు? మనకి యాజకులు ముందుగా వెళ్తారు. దేన్ని తీసుకొని? మందసాన్ని మోసుకుని వాళ్ళు ముందుగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ మందసాన్ని, ఆ దేవుని యొక్క ప్రసన్నత ఉంది కాబట్టి ఆ మందసాన్ని చూస్తూ మనం కూడా ఏం చేయాలి? అడుగులు ముందుకి వేయాలి. హల్లెలూయా. ఆ సన్నిధి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మధ్యలో కూడా ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎక్కడైతే 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉండేదను అని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు.
వేరే వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 18:20 మనకి వచ్చిన కనపడుతుంది. ప్రభువే స్వయంగా చెప్తున్న మాట, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఎవరుంటారట? ప్రభు. నేనుంటా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదువుదాం ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచ్చింది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటుంది ఈ మాట. ఎవరైనా పిల్లలు చదువుతారమ్మా NIVలో? రెవల్యూషన్ చాప్టర్ 1:18. ఐ ఆమ్ ద లివింగ్ వన్, ఐ వాజ్ డెడ్. నేను మృతుడైతిని కానీ నౌ లుక్ ఐ ఆమ్ అలైవ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సర్వయుగములకు నేనేమై ఉన్నాను? ఇప్పుడు సజీవుడినై ఉన్నాను. నేను నా ఆధీనంలో ఏముంచుకున్నానంటే, నా చేతిలో ఏముందంటే పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి దేవుడే స్వయంగా అంటున్న మాట. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు దర్శనంలో యోహానుతో పలుకుతూ ఉన్నటువంటి మాట, యోహాను ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను. హల్లెలూయా. కాబట్టి మృతుడైతిని కానీ ఇప్పుడు ఎవరు? నేను సజీవుడు. ప్రభువుల వారు శిలువ మీద ప్రాణం పెట్టారు, కానీ ఇప్పుడు ఎవరైనా సజీవుడు. దేన్ని గెలిచారు? ఆయన మరణాన్ని గెలిచారు. మరణాన్ని గెలవడానికి ఎవరిచ్చారు అధికారం? ప్రభువుకి తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి నేను ఇప్పుడు చనిపోయిన వాళ్ళు లేనయ్యా, నేను లేపబడ్డాను. స్త్రీలందరూ ఉదయాన్నే వెళ్ళారు, ఆదివారం తెల్లారుజామున. మన ఈస్టర్కే చదువుతాం, మిగతా రోజులా వచనాలు చదవం. తెల్లవారుజామున అక్కడికి వెళ్ళినప్పుడు సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. దాని అర్థం ఏంటి? ఆయన చనిపోయాడు, అందరూ చూశారు, ఎవ్రీబడి ఆర్ విట్నెస్. తీసుకువెళ్ళారు, సమాధిలో పెట్టారు, రాయి పెట్టారు, కానీ ఇప్పుడు ఆయన అక్కడ లేడు. ఎందుకంటే ఆయన దేన్ని జయించాడు? మరణాన్ని జయించాడు. మృతుడైతిని కానీ సజీవుడను, నేను మొదటి వాడను కల. కాబట్టి ఈరోజు ప్రభు వల్ల మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఇదిగో ఆ జీవము గల దేవుని శరీరంలో నేను పాల్పంపులు పొందుతున్నాను, ఆ జీవము గల దేవుని రక్తాన్ని నేను తీసుకుంటున్నాను. ప్రభు అంటారు, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. అయితే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? చనిపోయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని కాదు, చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచిన జీవము గల యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. జ్ఞాపకార్థ కూడికలు చాలా జరుగుతాయి కదా. జ్ఞాపకార్థ కూడిక అని పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం అంటే వాళ్ళ గురించి జ్ఞాపకం. వాళ్ళు ఉన్నారా మన మధ్యలో? లేరు, చనిపోయారు, ఎప్పుడో సమాధి చేయబడ్డారు. వాళ్ళ గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఈ జ్ఞాపకార్థ కూడిక అలాంటి జ్ఞాపకార్థ కూడిక కాదు. ఇది ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? జీవము గల దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు వల్ల మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని అంటే మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. కాబట్టి మనము జీవము గల దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఎంతమంది అయితే నమ్ముతారు, ఎంతమంది అయితే విశ్వసిస్తారు? సర్వలోకనాథుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఎవరైతే విశ్వసిస్తారో జీవము గల దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది అని దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేంట్లో చేయి వేయాలి? బల్లలో చేయి. హల్లెలూయా. 3 విషయాలు. తర్వాత వీళ్ళంతా ఏం చేశారు? ఎవరు? ఇశ్రాయేలీయులు. మొదటిగా ఏం నేర్చుకున్నాం? నూతనమైన మార్గంలో నేను నడిపిస్తున్నాడు అని చెప్పి నేర్చుకున్నాం. రెండవదిగా ఏం నేర్చుకున్నాం? మనం పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే గొప్ప కార్యాలు జరగాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మూడవది, ఆ జీవం గల దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మన పాత మార్గాలు వదిలిపెట్టేసి నూతనమైన మార్గంలోకి రావాలి. పరిశుద్ధంగా ప్రభు వాళ్ళలో చేయి వేయాలి. చేయి వేసేటప్పుడు ఇది జీవము గల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం అని చేయి వేయాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఈ విధంగా యెహోషువ చెప్పిన తర్వాత వారందరినీ ఎక్కడ తీసుకుని వెళ్ళాడంటే కనానుకు తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? సరే, ఒకసారి చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం కూడా అయిపోతుంది. 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. జనులు ఏ నగరం ఎదుట దాటారు? యోర్దాను ఎరుకో ఎదుటనా దాటగా నిబంధన మందసమును స్థిరంగా నిలిచిరి.
ఆ, యోర్దానును దాటుట ఆ, సులభము వరకు ఆ. ఇశ్రాయేలీయులందరూ ఆ. ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సరే, వీళ్ళందరూ సిద్ధపడ్డారు. మందసాన్ని ఎవరు మోసుకుని వెళ్తూ ఉన్నారు? యాజకులు. యాజకుల యొక్క పాదాలు ఆ యోర్దాన్ నది, ఆ రోజుల్లో అది వర్షాకాలం, చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. దాటవలసినటువంటి డిస్టెన్స్ ఎంతంటే 1.5 కిలోమీటర్లు దాటాలి యోర్దాన్ యువతల నుంచి అవతలకి, ఎరుకో ఎదురుగా గిల్గాలు అనే ప్రాంతంలోకి. ఈ 1.5 కిలోమీటర్ వాళ్ళు దాటాలి అంటే ఆ నది దారి ఇవ్వాలి. ఎవరికి దారి ఇవ్వాలి? ఇశ్రాయేలీయులు. దేవుని యొక్క వాక్యం యెహోషువకు బలవిచ్చింది. యెహోషువ, నువ్వు భయపడవద్దయ్యా, జీవము గల దేవుని మందసాన్ని మోసుకుని వెళ్తున్నటువంటి యాజకుల యొక్క పాదాలు ఆ నది నీళ్లను తాకగానే ఏమైందంటే నీళ్ళని ఏకరాశిగా నిలిచిపోయాయి. ఏమైపోయాయి? పైనుంచి వచ్చేవి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది హెబ్రోను పర్వతముల్లోంచి, లెబానోను పర్వతముల్లోంచి. అక్కడ పుట్టింది ఏది? యోర్దాన్ నది. అక్కడ పుట్టి అక్కడి నుంచి గలిలియా అన్న సముద్రంలోకి వచ్చి, గలిలియా సముద్రంలోంచి ఉప్పు సముద్రంలోకి కిందకి వెళ్ళిపోతూ ఉంది. అయితే ఈ సముద్రం వర్షాకాలం అవటం వల్ల నీళ్ళు ఎక్కువగా కిందకి ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ యాజకులు పాదాలు తాకగానే ఏమైపోయినాయి? నీళ్ళు ఆగిపోయినాయి, ఏకరాశిగా నిలిచిపోయాయి నీళ్ళని. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారు? దాన్ని దాటుకుంటూ వెళ్తున్నారు. వచనం అంటుంది, మందసం మోస్తున్నటువంటి యాజకులు నది మధ్యన ఆరిన నేల నిలబడ్డారు. ఇశ్రాయేలీలు ఒక్కొక్కరుగా దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. దేన్ని చూస్తూ వెళ్తూ ఉన్నారంటే మందసాన్ని చూస్తూ వాళ్ళు నదిని దాటారు. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 పాయలు అయినప్పుడు వాళ్ళకి అనుభవం లేదు. కానీ ఇక్కడ ఏ అనుభవాన్ని వాళ్ళు పొందుకున్నారంటే మందసాన్ని, నూతన అనుభవం. మందసాన్ని చూస్తూ వాళ్ళందరూ దేన్ని దాటారంటే యోర్దాన్ నదిని దాటారు. కాబట్టి యోర్దాన్ నది దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల తరాలకు చెప్పుకుంటూ వెళ్ళారు. ఏమనంటే, ఇదిగో నా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఏం జరిగించాడు? యోర్దాను నది 2 పాయలు అయింది. ఆరిన నేల మీద యాజకులు మందసం మోస్తూ నిలబడ్డారు. మేమందరం కూడా మందసాన్ని చూసాం, మా కళ్ళారా చూసి. హల్లెలూయా. ఆ గొప్ప కార్యము ఎక్కడ జరిగింది అంటే యోర్దాన్ నది దగ్గర దేవుడు జరిగించాడు. నిత్య రాజ్యంలోకి మనం కూడా యాత్రికులమే. ఎక్కడికి మన ప్రయాణం? ఎక్కడికి? ఎవరికైనా అనుమానం ఉందా? ఇంకా డౌట్ ఉందా? పరలోకం వెళ్ళమా అని? మన ప్రయాణం ఎక్కడికి? నిత్య రాజ్యంలోకి మన ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మన ప్రయాణంలో మనకు ముందుగా ఎవరు వెళ్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించగానే ఎవరిని, ప్రకటన గ్రంథంలో అద్భుతంగా ఉంటుంది, ఎవరు నువ్వు కన్నులారా చూడవచ్చు? దేవుణ్ణి. ఎక్కడ కూర్చుని ఉంటాడు ఆయన? అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఆయన ఉండగా ఆయన చూస్తూ మనం చేసే పని ఏంటంటే, పరలోకంలో ఒకటే పని ఏంటి? ఆయన స్తుతించటం. కాబట్టి ప్రకటన గ్రంథంలో వాక్యం అంటుంది, ప్రధాన దూతలు, పెద్దలు నిత్యము దేవుణ్ణి ఏమని స్తుతిస్తున్నారట? పరిశుద్ధుడు అని వేవేల దూతలతో స్తుతింపబడుతూ ఉన్నాం. కాబట్టి మనకి పరలోకంలో పెద్ద పనే ఉండదు. కానీ ఆ పరలోకానికి వెళ్ళేటప్పుడు మనం ఎవరిని చూస్తూ వెళ్తాం? పరలోకంలో కంటే దేవుడిని చూస్తూ వెళ్తాం. ఆయనతో నిత్యము మనం ఉండటానికి దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని మనకు ఏర్పరిచారు. అదేంటంటే ప్రభు బల్ల. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల్లలో చేయి వేయటం, నిత్య రాజ్యంలోకి ప్రవేశించటం, నిత్య రాజ్యంలో ఉంటాము అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణని పొందుకోవటం. ఆ నిరీక్షణ ఇంకా ఎవరికైనా లేకుండా ఉంటే, ఇంకా ఎవరైనా ప్రభువుని విశ్వసించకుండా ఉంటే, ఇంకా ఎవరైనా బాప్తిజం తీసుకోకుండా ఉంటే ఇదే సరైన సమయం. హల్లెలూయా. మన జీవితంలో ఆయన ఒప్పుకోవటం ఒక గొప్ప కార్యం మన జీవితంలో జరుగుతుంది. నిత్య రాజ్యంలో మనందరము కూడా ప్రభువుతో పాటు సంతోషిస్తాం. కనాను దేశంలో ఇశ్రాయేలీలు ప్రవేశించారు. మన్నా అయిపోయింది. ఆ రోజు నుంచి వాళ్ళు ఏం తిన్నారంటే కనాను దేశపు పంటను తిన్నారు అని చెప్పి వాక్యం ఉంటుంది యెహోషువ గ్రంథంలోని. అప్పుడు దాకా ఏమొచ్చింది? వాళ్ళకి మన్నా ఇచ్చాడు దేవుడు. వాళ్ళు ఆ యోర్దాను దాటి గిల్గాల్లోకి వెళ్ళంగానే, కనాను దేశంలో అడుగు పెట్టగానే మన్నా వచ్చింది. ఇంకా అక్కడి నుంచి లేదు, రాలా, మన్నా ఆగిపోయింది. ఏం తిన్నారు వాళ్ళు? అప్పుడు కనాను దేశ పంటను తిన్నారని వాక్యం ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు పాలుతేనెలు ప్రవహించే దేశంలో దాన్ని స్వతంత్రించుకోవటం, దానిలో వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ వెళ్ళింది. అలాగే మన పరలోక యాత్రలో కూడా ప్రభు దగ్గరికి చేరిన తర్వాత మనకి ఆకలి దప్పికలు ఏమీ ఉండవు, పగలు రాత్రులు ఏమీ ఉండవు. చేయవలసిన పని ఒక్కటే. ఏంటి ఆ పని అంటే జీవము గల దేవుణ్ణి స్తుతించటం. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో బల్లలో చేయవేయ ముందు మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నట్లయితే దయచేసి మీరు కూడా
దేవుని స్వార్థను అంగీకరించండి, రక్షణలో పాలు పంపులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. అందరం కూడా